వెల్కమ్ టు ఫిజిక్స్ పవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్లోని న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ కన్వీనియన్స్ కోసం ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని ఈజీ, కొన్ని టఫ్, కొన్ని మీడియం అన్నిటిని కూడా మిక్స్ చేశాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అనిపిస్తాయి, సో కొన్ని ప్రాబ్లమ్ టఫ్ అనిపించవచ్చు. సో టఫ్ అనిపించిన ప్రాబ్లమ్ని మళ్ళీ ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. Numericals explained on the topics. First one, average velocity, average speed numerical. Next, kinematic equations based numericals. Lastly, maximum height and time of flight numericals explain chestanu. So వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిడిల్లో నేను కవర్ చేసేవి నీట్ ఓల్డ్ పేపర్ న్యూమరికల్స్ కొన్ని కవర్ చేశాను. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ని సో వెరీ ఫ్యూ సెలెక్టివ్గా తీసుకొని వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏదైతే మనకి మేజర్ రిక్వైర్మెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాన్సెప్ట్ కూడా కవర్ అయిపోతుంది న్యూమరికల్స్లో. ప్రాబ్లమ్స్ నేను ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు స్పెసిఫిక్గా పర్టికులర్ టాపిక్ న్యూమరికల్ కావాలని అనుకుంటే కనుక నేను కామెంట్ బాక్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా టాపిక్ ఏ టైమింగ్ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో నేను అరేంజ్ చేసి పెడతాను. జస్ట్ మీరు ఆ టైం మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీరు ఆ న్యూమరికల్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకోండి. సో అన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే కంటిన్యూస్గా వినండి, లేదా స్పెసిఫిక్ ఈ టాపిక్ మీద ప్రాబ్లం కావాలి అని అనుకుంటే కనుక మీరు క్లిక్ చేసి ఆ ప్రాబ్లం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ న్యూమరికల్ చూద్దాం. ఈ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు కొంత థియరీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, if s1, s2, s3 and so on sn are the distances traveled by the particle in the time interval t1, t2, t3, tn. సో అంటే t1 టైం ఇంటర్వల్లో s1 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, t2 టైం ఇంటర్వల్లో s2 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలాగే అండ్ సో ఆన్ tn టైంలో sn డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో అప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా, సో ఇట్స్ ఎ జనరల్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యావరేజ్ స్పీడ్ బేసిక్ ఫార్ములా ఇస్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ మనం ఫార్ములాగా రాయొచ్చు. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ట్రావెల్ చేసిన అన్ని డిస్టెన్స్ని సమ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. సో s1 ప్లస్ s2 ప్లస్ s3 అండ్ సో ఆన్ sn బై టోటల్ టైం, ఆల్ టైమ్ ఇంటర్వల్స్ యాడ్ చేసేస్తే టోటల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, సో జనరల్గా మనకి ఈ n నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్, n నెంబర్ ఆఫ్ టైమ్ ఇంటర్వల్స్ ఎవరు జనరల్గా 2 or 3 ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్ ఇంటర్వల్స్తో 2 డిస్టెన్సెస్ అయితే, సో అప్పుడు s1 s2 డిస్టెన్సెస్ అండ్ టైమ్ ఇంటర్వల్ t1 t2 అయితే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా సింపుల్గా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, దట్ s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సో ఈ ఫార్ములా నుంచే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా మన రిక్వైర్డ్ ఫార్ములాను కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో అవి కూడా బ్రీఫ్గా చెప్తాను. ఫర్ సపోజ్ v1 v2 are the velocities or speeds and t1 t2 are the time interval respectively. then అంటే ఇచ్చిన డేటాలో వెలాసిటీ టైమ్స్ మెన్షన్ చేస్తే, సో మీరు ముందు ఈ చూపించిన ఈక్వేషన్స్లో డిస్ప్లేస్మెంట్ టైం ఉంది, ఇప్పుడు వెలాసిటీ టైం ఉంటే సో అప్పుడు ఫార్ములా మనకి యావరేజ్ వెలాసిటీ v1 v2 ప్లస్ v2 t2 బై t1 ప్లస్ t2 అవుతుంది. సో ఎలా అంటే, సో ఇది ఫార్ములా ప్రకారంగా s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2నే. సో s1 ప్లేస్లో మనం v1 t1 రాయొచ్చు, అలాగే s2 ప్లేస్లో v2 t2 రాయొచ్చు. సో ఇది ఎలా అనేది నేను ఒక ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో ముందు డిస్టెన్స్ టైమ్ మెన్షన్ చేసిన ఫార్ములా చెప్పాను, నెక్స్ట్ వెలాసిటీ టైమ్ మెన్షన్ చేస్తే ఫార్ములా చెప్పాను, ఇప్పుడు డిస్టెన్స్ వెలాసిటీ మెన్షన్ చేస్తే అంటే టైం ఇవ్వలేదు. ఓకే, సో మనకి 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్, వెలాసిటీ, స్పీడ్, టైం. ఓకే, సో వెలాసిటీ, టైమ్, డిస్ప్లేస్మెంట్, ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్లో ఏవో 2 యూస్ చేసుకొని మనం యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లాస్ట్ వన్ చూద్దాం. సో యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్ మనకి జనరల్ ఫార్ములా s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2నే ఫర్ 2 సెట్ ఆఫ్ వాల్యూస్కి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ మనకి టైం ఇంటర్వల్ అనేది చెప్పలేదు. సో ఈ టైంని మనం వెలాసిటీ డిస్ప్లేస్మెంట్లోకి మార్చేయచ్చు. ఎలా అంటే వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో టైం ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీగా మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇది ఎలా అనేది నేను ఒక ప్రాబ్లంలో అరేంజ్ చేశాను. సో ఇక్కడ టైం కొంత సేవ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. సో ప్రాబ్లంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. If a cyclist takes 1 minute to complete half revolution on a circular path 120 meter radius, what is the average velocity? So cyclist 120 meter radius ఉన్న ఒక path లో just 1 minute లో half revolution కంప్లీట్ చేశారట. సో గివెన్ డేటా మనకి 1 minute. సో 1 minute అంటే 60 seconds. కంపల్సరీగా మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి సిజిఎస్ ఆర్ ఎంకే సిస్టంలో టైం యూనిట్ అనేది సెకండ్స్లో, మినిట్స్లో కాదు, అవర్స్లోనూ కాదు. సో కాబట్టి కంపల్సరీగా సెకండ్స్కి మార్చాలి. వెరీ రేర్ కేసులో ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్గా అవర్స్ అయితే మనం యాజ్ ఇట్ ఈస్ అవర్స్ కంటిన్యూ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా నేను అరేంజ్ చేస్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అడుగుతున్నారు. సో యావరేజ్ వెలాసిటీ నథింగ్ బట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సో ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? సో మనకి హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ అయింది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? డెఫినేషన్ ప్రకారంగా ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఉండే డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా సైక్లిస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ. సో అక్కడ నుంచి సో హాఫ్ రెవల్యూషన్ అలాంగ్ సర్క్యులర్ పాత్ కంప్లీట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పొజిషన్కి రీచ్ అయ్యారు అనుకుందాం. సో ఇది ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ పాయింట్ అనుకుంటే, సో స్మాల్ ఆర్ రేడియస్. ఓకే, సో ఇది కూడా ఆరిజిన్ నుంచి బి పాయింట్ కూడా ఆర్ రేడియస్ ఉంటుంది. ఇప్పుడు ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే మనకి ఈ కర్వ్డ్ పాత్ అవుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ అంటే కనుక ఇనీషియల్ ఫైనల్ పొజిషన్కి ఉండే లెంత్. సో అది మనకి షార్టెస్ట్ లెంత్, సో ఏబి అవుతుంది. నథింగ్ బట్ సింపుల్గా మనం 2r అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ప్రకారంగా టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అనేది మనకి జస్ట్ 2r అవుతుంది. సో టోటల్ టైం ఫర్ ఎగ్జాంపుల్ టీ అని అనుకుంటే కనుక సో 2r/t అనేది ఫార్ములా అవుతుంది. ఇప్పుడు ఈ 2r వాల్యూ, సో మనకి r వాల్యూ 120 మీటర్స్గా డేటాలో ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే r వాల్యూ 120 బై టైం 60 సెకండ్స్. సో 60 120లో 2 టైమ్స్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 2 4. సో కాబట్టి మనకి ఆన్సర్ 4 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ టైప్ బట్ స్మాల్ చేంజ్. సో ముందు క్వశ్చన్లో యావరేజ్ వెలాసిటీ అడిగారు, ఇక్కడ యావరేజ్ స్పీడ్. సో దీంతో మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా అర్థమైపోతుంది. సో స్పీడ్ అనేది వెక్టర్ క్వాంటిటీ, సారీ వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ, స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ సైక్లిస్ట్ టేక్స్ 2 minutes టు కంప్లీట్ హాఫ్ రెవల్యూషన్. సో ఇందాక క్వశ్చన్ అయితే 1 minute, ఇక్కడ 2 minutes. సో స్మాల్ చేంజ్ ఇన్ ద క్వశ్చన్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్ 120 meter రేడియస్ సేమ్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో గివెన్ డేటా చూస్తే మనకి టైం 2 minutes. సో 2 × సో 1 minute నథింగ్ బట్ 60. సో మినిట్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి 60తో మల్టిప్లై చేయాలి. సో 2 × 60 120 seconds అవుతుంది. సో 1 minute 60 seconds. సో 2 minutes అంటే 120 seconds. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సో ఇక్కడ సైక్లిస్ట్ కవర్ చేసిన పాత్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సర్క్యులర్ పాత్, కాకపోతే సో ఇప్పుడు పొజిషన్ పాయింట్ ఏ నుంచి సెకండ్ సో పాయింట్ బి వరకు ట్రావెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ ఓ అని అనుకుంటే, సో ఇప్పుడు మనం టోటల్ పాత్ లెంత్ కన్సిడర్ చేయాలి, డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది. సో మొత్తం టోటల్ ఈ పాత్ లెంత్, సో మొత్తం ఇది ఒక సర్కిల్ విత్ రేడియస్ r అనుకుంటే టోటల్ సర్కంఫరెన్స్ అనేది 2πr. హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ అనేది మనకి πr అవుతుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది మనకి πr అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అనేది πr బై టైం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ టీ ఇండికేట్ చేస్తే మనకి ఇది ఫార్ములా ఇలా వస్తుంది. సో ఇప్పుడు పై యాజ్ యూజువల్, r రేడియస్ మెన్షన్ చేసిన 120. సో పై వాల్యూ 3.14 ఇంటూ r వాల్యూ 120 సబ్స్టిట్యూట్ చేస్తే బై టైం ఇప్పుడు 120 seconds అని ఇచ్చారు. సో డినామినేటర్
అండ్ న్యూమరేటర్లో 120 గెట్ క్యాన్సిల్ అయిపోతే సో మనకు ఆన్సర్ జస్ట్ 3.14 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A person travels along a straight road for the half time with a velocity v1 and next half time with a velocity v2. Find the mean velocity of the man. ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ సింబల్స్ తోటి నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సింబల్స్ ద్వారా మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అనేది వేరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది షార్ట్ కట్ కూడా అవుతాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ మనం డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ఇవి షార్ట్ కట్ అవుతాయి. సో ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా అరేంజ్ చేశాను. సో 1 by 1 చూద్దాం. హియర్ మనకి చెప్పింది ఏంటి, ద టోటల్ డిస్టెన్స్ కవర్ చేసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది టైమ్ v1 వెలాసిటీతో ట్రావెల్ అయిందట, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైమ్ v2 వెలాసిటీతో ట్రావెల్ అయింది పర్సన్. సో ద టోటల్ టైం t అని అనుకుంటే సో t1 అనేది హాఫ్ ఆఫ్ ది టైమ్, సో t/2, t2 అనేది కూడా హాఫ్ ఆఫ్ ది టైమ్. సో మనకి వెలాసిటీస్ ఇచ్చారు, టైమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకి మీన్ అంటే యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ జనరల్ ఫార్ములా మనకి s1 + s2 / t1 + t2 అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఇది బేసిక్ ఫార్ములా. సో దీని నుంచి మనం ఎలా కన్వర్ట్ చేయాలి, సో నేను ఇందాక డైరెక్ట్ ఫార్ములా వేసాను కదండి, సో అది ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మనకి వెలాసిటీ ఫర్ ఫస్ట్ హాఫ్ టైంకి మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ t1 టైం అని అనుకుంటే కనుక సో వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఫస్ట్ ఫేజ్లో v1 = s1/t1 అవుతుంది. సో దీని నుంచి మనకి ఇందులో డిస్ప్లేస్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, టైం వెలాసిటీ గురించి, కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని రీప్లేస్ చేయాలి. సో అందుకనే ఈ ఫార్ములాలో డిస్ప్లేస్మెంట్ రీప్లేస్ చేయడం కోసం డిస్ప్లేస్మెంట్ని నేను ఒకవైపు నుంచి రిమైనింగ్ టైమ్స్ని షిఫ్ట్ చేస్తాను. సో దట్ ఇంప్లైస్ s1 = v1t1. సో అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ మనం ఎలిమినేట్ చేయాలి. సో మనకి ఇచ్చిన టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ s1 ప్లస్లో మనం v1t1 మనం అరేంజ్ చేయొచ్చు. సో t1 డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్గా మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అలాగే s2 సిమిలర్లీ మనం v2 × t2గా రాయొచ్చు. సో ఇప్పుడు s1 s2 ప్లేస్లో v1t1 అలాగే v2 t2 s2 ప్లేస్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v1t1 + v2t2/t1 + t2. సో ఇది కూడా యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా, కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం. ఇది కూడా యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. ఓకే, సో ఇదే యావరేజ్ స్పీడ్ అయితే కనుక డిస్టెన్స్ బై టైం అవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో నౌ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో t1 అంటే హాఫ్ ఆఫ్ ది టైం టోటల్ టైం, t2 అనేది కూడా హాఫ్ ఆఫ్ ది టైం. సో వాటి వాల్యూస్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే యాజ్ ఎ సింబల్స్ మనకి ఈ ఫార్ములాలో t1 t2 సబ్స్టిట్యూట్ చేస్తే సో t1 t/2 అలాగే t2 కూడా t/2. సో ఇవి ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి అనేది మనకి హింట్ డైరెక్ట్గా క్వశ్చన్లో ఉంది, హాఫ్ ఆఫ్ ది టైం అని. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూమరేటర్లో t/2 అనేది కనుక మనం కామన్ తీస్తే దెన్ v1 + v2 బ్రాకెట్లో వస్తుంది. సో t/2 + t/2 అనేది టోటల్ t. సో ఇప్పుడు t గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ జస్ట్ v1 + v2/2. సో ఈ ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్ కనుక క్వశ్చన్లో కనుక అరేంజ్ చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ డైరెక్ట్గా వెలాసిటీస్ని సమ్ చేసి నెంబర్ ఆఫ్ వెలాసిటీ తోటి డివైడెడ్ బై చేసేయచ్చు. ఇక్కడ v1 v2 రెండు వెలాసిటీస్ ఇచ్చారు కాబట్టి సో v1 + v2/2 అవుతుంది. సో ఇక్కడ టైం ఇంటర్వెల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితేనే ఇలాంటి ఫార్ములా వాడాలి. ఒకవేళ టైం ఇంటర్వెల్స్ కాకుండా ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయిందంటే కనుక అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. సో అదేంటో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, a person travels along a straight road for the half distance with v1 velocity and the next half distance with velocity v2. Find the mean velocity of the man. So again మీన్ యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాకపోతే ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ v1 వెలాసిటీతో ట్రావెల్ చేశారు, నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ v2 వెలాసిటీతో. సో దీని ముందు ప్రాబ్లంలో ఏంటంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ v1 వెలాసిటీతో, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైమ్ v2 వెలాసిటీతో. కానీ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ v1 వెలాసిటీ, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ v2 వెలాసిటీ. సో ఇప్పుడు ఈ కేసులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్ వెలాసిటీనే. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ని మనం రెండు హాఫ్ల కింద కనుక కన్సిడర్ చేస్తే s1 మనం s/2 అలాగే s2 కూడా s/2 రెండు హాఫ్ల కింద మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు.
సో ఇలాంటి ప్రాబ్లంలో టోటల్ డివైడ్ చేస్తే కనుక మన ఈ అజంప్షన్ అనేది కంపల్సరీ. సో 2-3 ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు కవర్ చేస్తే మీకు ఇలాంటిది ఆటోమేటిక్గా స్పాంటేనియస్ ఐడియా వస్తాయి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్ వెలాసిటీ. సో అది టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది హాఫ్ అని ఇచ్చారు, కానీ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో టైం అన్నోన్, సో నోన్ అనేది వెలాసిటీ. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి మన ఫార్ములాని వెలాసిటీ డిస్ప్లేస్మెంట్లో కన్వర్ట్ చేయాలి. సో అది ఆల్రెడీ మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. అది ఎలా మనం అనలైజ్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. సో అక్కడ స్కిప్ చేశాను కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో S1 డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T1 టైం అనేది తీసుకుంటే, సో వెలాసిటీ V1 ఈక్వల్స్ టు S1 బై T1. సో దీని నుంచి మనం టైం T1 ఈక్వల్స్ టు S1 బై V1 అని చెప్పేసి రాయొచ్చు. సో T1ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి, సో V1 వెలాసిటీని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో సిమిలర్లీ టైం T2ని కూడా మనం ఇలా రాయొచ్చు S2 బై V2. సో ఇప్పుడు ఈ T1 T2 మనకి క్వశ్చన్లో లేవు కాబట్టి, మన క్వశ్చన్లో ఉన్నవి డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ కాబట్టి, సో వీటిని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా ఈ విధంగా మారుతుంది. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు సో S1 ప్లస్ S2, దాన్ని మనం S/2 ప్లస్ S/2 అని రాశాను. సో సిమిలర్లీ ఈ T1 T2 ప్లేస్లో S1 బై V1 అలాగే S2 బై V2. సో ఇప్పుడు ఈ S1 S2 వాల్యూస్ ప్లేస్లో మనం S/2 కనుక డినామినేటర్లో కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే, అప్పుడు జస్ట్ ఓన్లీ న్యూమినేటర్లోనే సబ్స్టిట్యూట్ చేశాను, డినామినేటర్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు S1 ప్లేస్లో S/2 అలాగే S2 ప్లేస్లో కూడా S/2. సో ఇప్పుడు న్యూమినేటర్ను మనం S/2 ప్లస్ S/2 S అవుతుంది. డినామినేటర్లో S/2 మనం కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే మనకి 1/V1 ప్లస్ 1/V2 బ్రాకెట్లో వస్తుంది. సో ఇప్పుడు S గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 అనేది డినామినేటర్ టు ద డినామినేటర్, సో దాన్ని మనం న్యూమినేటర్కి షిఫ్ట్ చేసేయచ్చు. అప్పుడు 2 బై, ఇప్పుడు డినామినేటర్లో ఓన్లీ 1/V1 ప్లస్ 1/V2 ఉంటుంది. సో అప్పుడు దానికి ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే సో 1/V1 ప్లస్ 1/V2కి ఎల్సిఎం మనకి V1 V2. సో V1 V2 ఎల్సిఎం. సో V1 గెట్ క్యాన్సిల్. సో రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు V2 ప్లస్ V2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ న్యూమినేటర్లో V1 వస్తుంది. సో జస్ట్ కామన్ ఎల్సిఎం. సో ఇప్పుడు అగైన్ V1 V2 అనేది డినామినేటర్ టు ద డినామినేటర్, దీన్ని మనం ఇలా న్యూమినేటర్కి షిఫ్ట్ చేసి రాయొచ్చు. సో అలా రాస్తే మనకి ఫైనల్ ఫార్ములా యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు 2V1 V2 బై V1 ప్లస్ V2. సో ఈ ఫార్ములా మనం ఇప్పుడు యూజ్ చేయాలంటే జస్ట్ ఇచ్చిన డేటాలో హాఫ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఒక వెలాసిటీతో, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఇంకొక వెలాసిటీతో, అలా అయినప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మిడిల్లో ఈ షార్ట్ కట్ ఫార్ములాతో ఒక ప్రాబ్లం ఉంది, అప్పుడు ఈ ఫార్ములా నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ డబుల్ స్టార్ ఇండికేషన్ మీరు స్టార్టింగ్ లో చూడొచ్చు. సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేను జస్ట్ ఇలా డబుల్ స్టార్ అనేది ఇచ్చాను. సో కొన్ని ఫ్యూ ప్రాబ్లమ్స్. ఏ కార్ ట్రావెల్డ్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km, ద సెకండ్ థర్డ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h అండ్ ద లాస్ట్ థర్డ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. Calculate the mean speed of the vehicle over the entire distance. ఓకే, సో ఇక్కడ స్పీడ్ అన్నారు కాబట్టి సో డిస్టెన్స్, వెలాసిటీ అయితే కనుక డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్ స్పీడ్, నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ గివెన్ డేటా చూస్తే కనుక, సో టోటల్ డిస్టెన్స్ని 3 పార్ట్స్గా డిజైన్ చేశారు. సో డివైడ్ చేశారు. ఎస్ డిస్టెన్స్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ S1 S2 S3 అనుకుందాం. సో S1 అనేది మనకి S/3. సో ఈ S/3 టోటల్ డిస్టెన్స్ని V1 వెలాసిటీతో, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన డేటా ప్రకారంగా 10 km/h వెలాసిటీతో కవర్ చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ వన్ థర్డ్ డిస్టెన్సెస్ ఎలా కవర్ చేశారంటే, సో S2 సేమ్ S/3నే, సో వెలాసిటీ 20 km/h అండ్ లాస్ట్ 1/3 దాన్ని S3 అనుకుందాం. ఆ లాస్ట్ 1/3ని 60 km/h వెలాసిటీతో కవర్ చేశారు. సో అది V3 వెలాసిటీ అనుకుందాం. సో వెలాసిటీస్ డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చారు. సో మనకి నోన్ ఫార్ములానే
సో యావరేజ్ వెలాసిటీ యాక్చువల్లీ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ వెలాసిటీ ఉండకూడదు, స్పీడ్ అని రాయాలి యాక్చువల్గా. సో ఫార్ములా ప్రకారంగా మనం యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్, దట్ ఈస్ s1 ప్లస్ s2 ప్లస్ s3 బై టైం t1 ప్లస్ t2 ప్లస్ t3. సో ఇక్కడ మనకి టైం ఇంటర్వెల్స్ ఇవ్వలేదు, వెలాసిటీస్ ఇచ్చారు కాబట్టి మనకు ఫార్ములా ఇలా మాడిఫై అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైం ఇంటర్వెల్స్ మనం s1 బై v1, t2 ప్లస్లో s2 బై v2, t3 ప్లస్లో s3 బై v3. సో ఇప్పుడు ఈ s1, s2, s3 వాల్యూస్ అలాగే v1, v2, v3 వాల్యూస్ కనుక ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, సో all s1, s2, s3 సేమ్ కాబట్టి s by 3 plus s by 3 plus s by 3. సో డినామినేటర్లో s1 ప్లేస్లో s by 3, s2 ప్లేస్లో కూడా s by 3, s3 ప్లేస్లో కూడా s by 3. వెలాసిటీస్ v1 10, v2 20 అండ్ v3 60. సో ఇక్కడ s by 3 డినామినేటర్లో మనం కామన్ చేయొచ్చు అండ్ న్యూమినేటర్లో అన్నింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ s అవుతుంది. సో టోటల్ s బై డినామినేటర్లో s by 3 కామన్ చేశాను. సో అప్పుడు 1 by 10 ప్లస్ 1 by 20 ప్లస్ 1 by 60. సో ఇక్కడ s గెట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ 3 అనేది డినామినేటర్ టు ద డినామినేటర్ ఉంది. సో దీన్ని మనం న్యూమినేటర్కి షిఫ్ట్ చేసేయచ్చు. సో 3 బై ఇక్కడ 1 by 10, 1 by 20, 1 by 60కి LCM అనేది 60 అవుతుంది. సో 60 LCM అయితే సో 60 ని 10 6 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో 6 into 1 6. నెక్స్ట్ 20 60ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 3 into 1 సో 3 అండ్ 60 గెట్ క్యాన్సిల్ 1 టైమ్, సో 1 into 1 సో 1. సో అగైన్ ఇక్కడ 60 అనేది డినామినేటర్ టు డినామినేటర్, సో దీన్ని మనం న్యూమినేటర్ షిఫ్ట్ చేసేయచ్చు. అప్పుడు 3 into 60 బై ఇక్కడ మనం ఎల్సిఎం చేసినప్పుడు వచ్చిన టైమ్స్ని యాడ్ చేస్తే కనుక 6 ప్లస్ 3 9 ప్లస్ 1 10. సో ఇక్కడ 10లో 0 అండ్ 60లో 0 గెట్ క్యాన్సిల్ అయిపోతే 6 into 3 సో అది 18. సో 18 km/h is the answer. Next problem. So textbook problem है, a man walks on a straight road from his home to a market 2.5 km away with a speed of 5 km/h. So market ki just 2.5 km distance lo undi. So 5 km/h speed toti నడుచుకుంటూ వెళ్ళారు. సో ఫైండింగ్ ద మార్కెట్ క్లోజ్డ్. సో మార్కెట్ క్లోజ్ అయింది. సో కాబట్టి ఇన్స్టెంట్గా ఇమీడియట్గా బ్యాక్ టర్న్ అక్కడ రెస్ట్ తీసుకోకుండా రిటర్న్ 7.5 km/h వెలాసిటీతో బ్యాక్ వస్తారట. సో ఇలా వస్తే వాట్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇంకోటి యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వల్ 0 to 50 minutes. సో మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా 0 to 50 minutes గ్యాప్లో జరిగిందట. సో వెళ్ళడం డిస్టెన్స్, రిటర్న్ రావడం డిస్టెన్స్ సేమే, కాకపోతే వెలాసిటీస్ అనేవి మారినాయి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్. సో చూద్దాం. ఫస్ట్ టైం t1 ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎందుకంటే మనకి యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలన్నా, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి డినామినేటర్లో టైం కావాలి. సో అది సెపరేట్గా ముందు ఐడెంటిఫై చేస్తే, సో ఫస్ట్ టైం అనేది మనకి 2.5 డిస్టెన్స్ని కిలోమీటర్స్ని, సో 5 km/h. సో ఇక్కడ కిలోమీటర్ ఉంది, ఇక్కడ కిలోమీటర్ ఉంది కాబట్టి సో మనం యాజ్ ఇట్ ఈజ్ మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్లో ఉంటే కనుక మనం చేంజ్ చేయాలి. సో రెండు సేమ్లా ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది లేదు. సో 2.5 km డిస్టెన్స్ బై స్పీడ్ 5 km/h. సో మనకి ½ an hour పడుతుంది సో ట్రావెలింగ్కి. సో మ్యాన్కి ½ an hour టైం పట్టింది. సో రిటర్న్ కొంచెం క్విక్గా వచ్చారు కాబట్టి ఇంకా తక్కువ టైంలో వచ్చేయచ్చు. సో అది అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్. ఈసారి స్పీడ్ 7.5. సో కాబట్టి ఇది 1/3 of hour. సో ఇది 1/2 hour, ఇది 1/3 of hour. ఓకే. సో ఈ రెండింటి నుంచి మనం టోటల్ టైంని ఐడెంటిఫై చేసేయచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు, టైంని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. సో మనకు ఇప్పుడు టైం తెలిసిపోయింది, డిస్టెన్స్ తెలిసిపోయింది. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. అలాగే యావరేజ్ వెలాసిటీ. సో ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ చూద్దాం. సో మనకి టోటల్ టైం అనేది 1/2 ప్లస్ 1/3. సో 5/6 అవర్, నథింగ్ బట్ 50 minutes టోటల్ టైం పట్టింది. ఓకే. సో మినిట్స్లో కనుక కన్వర్ట్ చేస్తే ఇప్పుడు
ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 2.5 ప్లస్ 2.5 టోటల్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేశారు. ఓకే, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. సో ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే యావరేజ్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్, డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ మధ్య పాత్ లెంత్. ఓకే, సో ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ రెండు సేమే కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ అనేది 0 అయిపోతుంది. డిస్టెన్స్ అయితే మొత్తం టోటల్ కవర్ చేసిన పాత్ లెంత్ అవుతుంది. ఓకే, సో కాబట్టి యావరేజ్ వెలాసిటీ 0, బట్ యావరేజ్ స్పీడ్ అయితే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ కవర్ చేసిన మొత్తం టోటల్ 5 కిలోమీటర్ బై టైం అనేది 5/3 అవర్. యాక్చువల్లీ నేను మినిట్స్ అని చెప్పేసి రాశాను, కానీ మనకి ఫైనల్ ఆన్సర్ ఇది కిలోమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సో కిలోమీటర్ పర్ అవర్ అనేది జనరల్ నోటేషన్. సో కాబట్టి నేను అవర్స్లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అది కూడా ఈజీ అవుతుంది. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 అనేది డినామినేటర్ టు ద డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ వెళ్తుంది. సో 6 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది యావరేజ్ వెలాసిటీ. సో వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్ పర్ అవర్, బట్ రిటర్న్ జర్నీలో 7.5 కాబట్టి సో యావరేజ్ అనేది మనకి 6 కిలోమీటర్ పర్ అవర్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం. A car covers the first half of the distance between the two places at 40 km per hour and the other half at 60 km per hour. Find the average speed of the car. ఇక్కడ half of the distance, remaining half of the distance. సో మీకు గుర్తుందా? సో ఫస్ట్ హాఫ్ ఒక వెలాసిటీతో v1, సెకండ్ హాఫ్ అనదర్ వెలాసిటీతో కనుక ట్రావెల్ అయితే మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా అదొక ప్రాబ్లంగా చెప్పాను. సో దాన్ని యూజ్ చేస్తే ఇది మనకి చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం అయిపోతుంది, షార్ట్ కట్. సో యావరేజ్ వెలాసిటీ 2v1 v2 బై v1 ప్లస్ v2. సో లేదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బేసిక్ ప్రకారంగా యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టైం అనేది ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ s1 ప్లస్ s2 బై డినామినేటర్లో s1 బై v1 ప్లస్ s2 బై v2 ఫార్ములా ద్వారా చేయాలి. సో ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 ఇంటూ v1 40 v2 60 బై డినామినేటర్ 40 ప్లస్ 60. సో టోటల్ 100 డినామినేటర్లో. సో 2 zeros మనకి 100 కాబట్టి డినామినేటర్లో ఈ 0 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 6 ఇంటూ 4 24 ఇంటూ 2 48 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో డబుల్ స్టార్ అగైన్ టెక్స్ట్ బుక్ problem. A motorist drives north, so north direction lo for 30 minutes at 85 km per hour and then stops for 15 minutes. Next he continues traveling north, so in the same direction malli continue avutunnaru and covers 130 km in 2 hours. What is his total displacement and average velocity? సో మొత్తం టోటల్ జర్నీ అంతా కూడా నార్త్ సైడే ఉంది. సో 3 phases అని చెప్పేసి మనం మొత్తం టోటల్ ప్రాబ్లం అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మనకి 30 minutes ఈ వెలాసిటీతో 85 km per hour వెలాసిటీతో, నెక్స్ట్ ఫేజ్లో 15 minutes రెస్ట్ తీసుకున్నారు. సో వెలాసిటీ 0. నెక్స్ట్ ఫైనల్లీ 130 kilometers 2 అవర్స్లో ట్రావెల్ చేశారు. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నారు. సో థర్డ్ ఫేజ్లో డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్గా ఇచ్చారు. సో సెకండ్ ఫేజ్లో డిస్ప్లేస్మెంట్ 0. సో ఫస్ట్ ఫేజ్లో డిస్ప్లేస్మెంట్ తెలిస్తే దాన్ని మనం 130కి యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, సింపుల్. సో యావరేజ్ వెలాసిటీనే మనం కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ చూద్దాం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే s ఈక్వల్స్ టు s1 ప్లస్ s2 ప్లస్ s3 అనుకుందాం. సో 3 phases ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్. సో అందులో s2 0. సో ఫస్ట్ పార్ట్ వెలాసిటీ v1 85 km per hour, టైమ్ 30 minutes అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి అవర్లో ఉంది కాబట్టి మనం దీన్ని మినిట్స్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, దీన్ని మనం అవర్లో కన్వర్ట్ చేయాలి. t1 టైంని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60, 60తో డివైడ్ బై చేస్తే మనకి అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 minutes 1 hour అవుతుంది. ఎలా అంటే 60తో డివైడ్ బై చేస్తే. ఓకే, సో 30 minutes అంటే హాఫ్. సో ఎలా వచ్చిందంటే మనకి డివైడ్ బై 60 చేసాం కాబట్టి. సో ఇక్కడ డిస్టెన్స్, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ s1 ఈక్వల్స్ టు ఫార్ములా ప్రకారంగా v1 ఇంటూ t1 అవుతుంది. సో
V1 85 ఇంటూ 30/60 అనేది మనకి టోటల్ టైమ్ ఇన్ అవర్. సో 0 0 get cancelled and 3 divides 6/2 times. So 85/2 అంటే 42.5 కిలోమీటర్. సో ఇది మనకి S1 డిస్ప్లేస్మెంట్. సో S2 0. సో అది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తే, సో సెకండ్ పార్ట్లో మనకి డిస్ప్లేస్మెంట్ 0 ఎందుకంటే రెస్ట్ తీసుకుంది కాబట్టి. సో పర్సన్ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి అది 15 minutes. నెక్స్ట్ థర్డ్ పార్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ S3 130 కిలోమీటర్. సో టైమ్ 2 hours లేదా 120 minutes. సో మనకు మొత్తం టోటల్ అవర్స్లో కావాలి కాబట్టి సో యాక్చువల్లీ ఇది కూడా అవర్స్లోనే మనం యూజ్ చేయాలి. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా 130 కిలోమీటర్. సో ఇట్స్ క్లియర్ ప్రాబ్లం ప్రకారంగా 130 కిలోమీటర్. సో టైమ్ 2 hours. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ది మోటరిస్ట్ కవర్డ్. సో S1 మనకి సాల్వ్ చేసిన దాని ప్రకారం మనకి 42.5 వచ్చింది. సో S2 0, S3 అనేది 130. సో వీటన్నిటిని యాడ్ చేసేస్తే మనకి 172.5 కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేసినట్టు. యాక్చువల్గా నార్త్ సైడ్ ఫిక్స్డ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి డిస్ప్లేస్మెంట్ కవర్ చేసినట్టు. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ. సో టోటల్ టైం కనుక ఐడెంటిఫై చేసేస్తే మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అనేది యావరేజ్ వెలాసిటీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ 30 minutes, నెక్స్ట్ 15 minutes, ఆ తర్వాత 2 hours మనకి 120 minutes. సో ఇలా మినిట్స్లో కన్వర్ట్ చేస్తే యాడ్ చేసిన తర్వాత టోటల్ అవర్స్లో కన్వర్ట్ చేసేయచ్చు. సో ఇది మినిట్స్లో ఇచ్చారు, ఇది మినిట్స్లో ఇచ్చారు. సో దీన్ని అవర్స్లో ఇచ్చిందని మినిట్స్లో కన్వర్ట్ చేసాం. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 165 minutes అని వచ్చింది. కానీ మనకి మినిట్స్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, సో అవర్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇందులో మనకి 120 hours 1 minutesని మనం 2 hoursగా సెపరేట్ చేయొచ్చు. సో ఇలాగ చూద్దాం. సో 2 hours, సో రిమైనింగ్ 45 minutes. సో ఈ 45 minutesని మనం డివైడెడ్ బై 60 చేస్తే అది మనకి అవర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో కాబట్టి సో డివైడెడ్ బై 60 కనుక చేస్తే మనకి 2 into 3/4 అవుతుంది, లేదా 11/4 hours. సో ఇది టోటల్ టైం. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ అనేది మనకి 172.5 వచ్చింది అండ్ టోటల్ టైం 11/4 hour. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ 62.7 km/h is the answer. Next problem. Numericals on given equations. సో ఈ ఈక్వేషన్స్ బేస్డ్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ ఈక్వేషన్స్ బేస్డ్గా మనకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మన బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ద డిస్ప్లేస్మెంట్ S of a particle at the instant when its velocity v is given by. So velocity v equals to the square root of 8s plus 16. Find its acceleration and initial velocity. సో ఇది ఈజీ ప్రాబ్లమే. సో మీరు ఒకసారి వీడియోని పాజ్లో పెట్టి ఆ ఈక్వేషన్ స్టడీ చేసి ఓన్గా థింక్ చేయండి. మీకు ఏమన్నా ఒక స్పార్క్ ఐడియా వస్తుందేమో దీన్ని సాల్వ్ చేయడానికి. ఓకే, సో ట్రై చేయండి. సో ఆన్సర్ని ఫైనల్గా వీడియో కంటిన్యూ చేసి వెరిఫై చేయండి, లేదా కంటిన్యూస్గా మీరు వినొచ్చు. సో ఇక్కడ సింపుల్ లాజిక్. ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా చూస్తే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనట్టుగా జస్ట్ వెలాసిటీ ఎస్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ సో మనం యాక్సిలరేషన్ ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందుకోసం ఇచ్చిన ఫార్ములా v ఈక్వల్స్ టు 8s plus 16. సింపుల్ లాజిక్. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకి v స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది 8s plus 16. ఇక్కడ ఈ 16ని మనం 4 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే 8sని మనం 2 into 4sగా రాయొచ్చు. సో అప్పుడు ఫైనల్గా v స్క్వేర్ ఈక్వల్స్ టు 2 into 4s plus 4 స్క్వేర్ అవుతుంది. ఈ 4 స్క్వేర్ని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే అప్పుడు v స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు v స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 into 4 into s. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి, ఈ ఈక్వేషన్ చూస్తే ఒక ఫార్ములా లాగా అనిపిస్తుంది.
అది v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేయండి. u ప్లేస్లో 4 ఉంది, అలాగే a ప్లేస్లో కూడా 4 ఉంది. అంటే దాని మీనింగ్ మనకి ఇనీషియల్ వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్, అలాగే యాక్సిలరేషన్ కూడా 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ యూనిట్స్ అనేది స్పెసిఫిక్గా క్వశ్చన్లో ఇవ్వలేదు. సో ఇన్ జనరల్ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో మీటర్ పర్ సెకండ్ అనేది ఇండికేట్ చేస్తాం. జనరల్గా క్వశ్చన్లో వాళ్ళు జస్ట్ యూనిట్స్ అని కానీ లేదా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎస్ఐ యూనిట్స్ అని కానీ మెన్షన్ చేస్తారు. Next problem. The displacement s of a particle at the instant when its velocity v is given by v equals to square root of 4s plus 4. Displacement of the particle at time t equals to 0 is s equals to 0. Find the displacement of particle at time t equals to 2 seconds. So old problem ki connectivity problem hai. సో కాకపోతే అది వెరీ ఈజీ ప్రాబ్లం. సో జస్ట్ నెక్స్ట్ కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేస్తూ వన్ బై ప్రాబ్లం. సో నేను కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ని ముందు స్టార్టింగ్, తర్వాత కొన్ని మిడిల్లో కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ కూడా అరేంజ్ చేశాను. సో ఈజీ అండ్ టఫ్ మిక్సింగ్లో మీకు మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి సో అలా మిక్స్డ్ బగ్. సో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ టైమ్ టీ ఈక్వల్స్ టు 2 సెకండ్. సో చూద్దాం. మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో అందులో మనకి ఈ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇనీషియల్ వెలాసిటీ కావాలి. సో టైం 2 సెకండ్ అని మెన్షన్ చేశారు, యాక్సిలరేషన్ ఇనీషియల్ వెలాసిటీ కావాలి. సో ఆ రెండింటిని మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. సో టైం టీ ఈక్వల్స్ టు 2 సెకండ్ మెన్షన్ చేశారు. సో ఇచ్చిన ఫార్ములా v ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4s ప్లస్ 4. సో బోత్ సైడ్ మనం స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ v స్క్వేర్ ఈక్వల్స్ టు 4s ప్లస్ 4ని మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. సో 2 స్క్వేర్ని కనుక లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసేస్తే v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2sగా రాయొచ్చు. 4ని 2 ఇంటూ 2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని v స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్స్ టు 2sతో కనుక కంపేర్ చేస్తే సో ఇనిషియల్ వెలాసిటీ మనకి 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది, అలాగే యాక్సిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైం కూడా 2 సెకండ్. అన్ఫార్చునేట్లీ 3 వాల్యూస్ సేమే. సో ఈ 3 తెలిస్తే మనం ఈజీగా డిస్ప్లేస్మెంట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఈ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ 2 అండ్ టైం ఆల్సో 2 ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ 2 అండ్ టైం 2 సెకండ్. సో 2 స్క్వేర్. సో స్క్వేర్ ఆఫ్లో 2 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఇంటూ 2 4 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా 2 ఇంటూ 2 4. సో మనకి ఇది 4 ప్లస్ 4 అవుతుంది. సో 4 ప్లస్ 4 అంటే టోటల్ 8 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ 8 మీటర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో డబుల్ స్టార్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. ఏ బుల్లెట్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 150 meter per second strikes a tree and penetrates 3.5 centimeter before stopping. What is the magnitude of its retardation? So retardation అంటే యాక్సిలరేషన్. సో బట్ కంటిన్యూస్లీ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంటే దాన్ని మనం రిటార్డేషన్ అని చెప్పేసి అంటాం. కంటిన్యూస్లీ వెలాసిటీ పెరుగుతుంటే యాక్సిలరేషన్, తగ్గుతుంటే రిటార్డేషన్. సో బుల్లెట్ పెనెట్రేట్ అవుతుంది ట్రీ లోపలికి, సో కాబట్టి వెలాసిటీ కంటిన్యూస్గా తగ్గిపోతుంది. సో అంటే బుల్లెట్ ఫైనల్గా రెస్ట్లోకి వచ్చేస్తుంది. స్టాపింగ్ అంటే ఫైనల్ వెలాసిటీ 0 అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇన్ ద ట్రీ. అండ్ ద టైమ్ టేకన్ ఫర్ ఇట్ టు స్టాప్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ట్రీ. సో మనకి ఫైనల్గా టైమ్ టేకెన్ టు స్టాప్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ రిటార్డేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో రిటార్డేషన్ ఏ అండ్ టైమ్ టేకెన్ టీ రెండింటిని ఐడెంటిఫై చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇచ్చిన డేటాలో మనకి ఇనీషియల్ వెలాసిటీ 150 meter per second అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ 3.5 సెంటీమీటర్. సో ఇక్కడ ఒక కీ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది. సో ఇక్కడ సెంటీ మీన్స్ 10 to the power of -2. ఓకే, సో దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 10 to the power of -2 మీటర్ 1 సెంటీమీటర్. సో ఇది మెన్షన్ చేస్తాను. సో వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ 150 meter per second అండ్ ఫైనల్ వెలాసిటీ. సో ఇది ఫైనల్గా స్టాపింగ్, బిఫోర్ స్టాపింగ్ అన్నారు. సో
ఫైనల్గా ఇది ఆగుతుంది. సో ఫైనల్ వెలాసిటీ 0 అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ 3.5 సెంటీమీటర్. సో సెంటీ ప్లస్లో 10⁻⁻2 ఇంట్రడ్యూస్ చేస్తే సో 3.5 × 10⁻2 మీటర్ అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాక్సిలరేషన్ టైం కావాలి. సో రిటార్డేషన్, యాక్సిలరేషన్ ఆర్ రిటార్డేషన్. సో నెగిటివ్ continuously decreasing velocity, retardation. So time taken to stop. So దానికి ఫార్ములా v² - u² = 2as. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇచ్చిన డేటాలో స్టార్టింగ్ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. సో యాక్సిలరేషన్ ఐడెంటిఫై చేసేయచ్చు. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 2s ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనం ఫార్ములా ఇలా మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు వాల్యూస్ అన్నింటిని కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ v 0², నెక్స్ట్ u 150² అండ్ 2 ఇంటూ s వాల్యూ 3.5 × 10⁻². సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే 150² మనకి 22,500 అవుతుంది. సో ఇక్కడ 3.5 × 2 అనేది మనకి 7 అవుతుంది. 7 × 10⁻². సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే మనకి యాక్చువల్లీ మైనస్ ఉంటుంది. సో -3.214 × 10⁻5 మీటర్/s². సో ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది రిటార్డేషన్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఏ అనేది యాక్చువల్గా యాక్సిలరేషన్, విత్ నెగిటివ్ సైన్ అది రిటార్డేషన్. అది చెప్పిన ఆల్రెడీ వెలాసిటీ కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంది. సో ది రిటార్డేషన్. సో ఇప్పుడు మనకి రిటార్డేషన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఫైండ్ అవుట్ చేయడానికి సో ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఇప్పుడు రిటార్డేషన్ కూడా ఉంది. సో టైం కావాలి. సో ఇప్పుడు ఫార్ములా v = u + at. సో ఇందులో చూడండి ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనీషియల్ వెలాసిటీ ఉంది, మనకి టైం కావాలి, యాక్సిలరేషన్ ఉంది. సో ఏంటి కావాలి, ఇచ్చిన డేటా ఏంటి చూస్తే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది మనకి కన్ఫ్యూజన్ ఉండదు. సో మనకి ఎలా స్ట్రైక్ అయిపోతుంది, ఏ ఫార్ములా యూజ్ చేయాలి, 4 కదా ఫార్ములాస్ ఉన్నాయని. సో ఈ క్వశ్చన్ చదవగానే ఈ లెసన్లో అని చెప్పేసి తెలిసిపోతుంది. సో డేటాని క్లియర్గా కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో 4 అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్తో మనకి ఈక్వేషన్ ఉంటుంది. 3 నోన్ ఇచ్చేస్తారు, ఒకటి అన్నోన్ ఉంటుంది. ఆ అన్నోన్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఫార్ములాలో మనకి అన్నోన్ యాక్సిలరేషన్, ఈ ఫార్ములాలో అన్నోన్ టైం, రిమైనింగ్ 3 నోన్. సో ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టైం t కావాలి కాబట్టి సో మనం ఇలా ఫార్ములాని మాడిఫై చేయొచ్చు. సో టైం టేకన్ టు స్టాప్ t ఈక్వల్స్ టు సో u నెట్ తీసుకెళ్తే v - u / a డినామినేటర్లోకి వస్తుంది. సో ఇప్పుడు v వాల్యూ 0 అండ్ u వాల్యూ 50 - 150 బై a వాల్యూ ఇంక్లూడింగ్ మైనస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో నేను డైరెక్ట్గా వాల్యూ వేసేస్తున్నాను క్యాలిక్యులేషన్ కాబట్టి. సో అది 4.67 × 10⁻⁻4 సెకండ్ అవుతుంది. This is the time taken to stop. నెక్స్ట్ ప్రాబ్లం. సో నీట్ ఓల్డ్ పేపర్ బిట్స్ ని నేను కొన్ని అరేంజ్ చేశాను. సో వాటిని కూడా చూద్దాం. A boy standing at the top of a tower of 20-meter height drops a stone. సో ఇక్కడ డ్రాప్ అన్న రిలీజ్ అన్న ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, సో ఎటువంటి వెలాసిటీ ఇవ్వకుండా జస్ట్ రిలీజ్ చేశారు అంతే, డ్రాప్ ఆర్ రిలీజ్డ్. సో ఇనిషియల్ వెలాసిటీ మనం 0గా తీసుకోవాలి. సో ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టాపిక్. అజ్యూమింగ్ g = 10 m/s అని చెప్పేసి తీసుకోమంటున్నారు. ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. సో ఫైనల్గా గ్రౌండ్ రీచ్ అయ్యే టైంకి ఎంత వెలాసిటీ ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే ఫైనల్ వెలాసిటీ కావాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారంగా టవర్ హైట్ ఉంది అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో డిస్టెన్స్ ఇచ్చారు. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్ ఉంది, వెలాసిటీ కావాలి. సో గివెన్ డేటా ప్రకారంగా 10 and height h = 20 and as well as initial velocity 0. ఇప్పుడు ఈ ఫార్ములాలో v² - u² = 2as ఈ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనకి కావాల్సింది వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చారు, యాక్సిలరేషన్ ఇచ్చారు, నెక్స్ట్
డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు. టవర్ హైట్ అంటే అంత హైట్ అది ట్రావెల్ అవుతూ కింద ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వాలి. సో కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఇక్కడ v = u + at ఎందుకు యూజ్ చేయకూడదు అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో మనకి టైం ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఆ ఫార్ములాని యూజ్ చేయలేం. ఓకే, సో ఏ ఫార్ములా కంఫర్టబుల్ ఆ ఫార్ములాని మనం యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ మనకి ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ పర్టికులర్గా ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి మనకి v² = 2as. సో స్క్వేర్ని కనుక మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే √2gh. సో ఇప్పుడు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ v = √2gh, 2 × g value 10 and h value 20. So 2 × 10 20. So √20 × 20. So 20 square root get cancel. So answer or లేదా √400 nothing but 20 meter per second. So this is the answer. Simple problem. So next కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్, లాస్ట్లో కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ కూడా అరేంజ్ చేశాను. ఫస్ట్ ఈజీ నేర్చుకొని నెక్స్ట్ టఫ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. నెక్స్ట్, ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇట్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్ 10 meter per second to 20 meter per second. సో ఇనిషియల్ వెలాసిటీ 10, ఫైనల్ వెలాసిటీ 20. ఓకే, u అండ్ v మెన్షన్ చేసినట్టు. వైల్ పాసింగ్ త్రూ ఏ డిస్టెన్స్ 135 meter in t second. What is the value of t? సో టైం కావాలి, డిస్టెన్స్ ఇచ్చేసారు, ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ కూడా ఇచ్చారు. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అని మెన్షన్ చేస్తున్నారు, దాని వాల్యూ ఇవ్వలేదు. ఓకే, సో మనకి ఓన్లీ జస్ట్ టైం కావాలి. సో మనకి టైం కావాలి అంటే టైం ప్రకారంగా ఫార్ములా v = u + at ఆర్ v - u = at. సో ఇందులో మనకి ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీస్ ఉన్నాయి, టైం కావాలి, యాక్సిలరేషన్ లేదు. సో కానీ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీ డిస్టెన్స్ తోటి మనం యాక్సిలరేషన్ ఐడెంటిఫై చేసేయచ్చు. సో v² - c² = 2s ఫార్ములా యూజ్ చేస్తే మనకి యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, సో 20² - 10² = 2 × యాక్సిలరేషన్ a × total traveled 135 meter. ఆల్ ఆర్ mk సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో సింప్లిఫై చేస్తే మనకి ఇది 400 - 100. సో 300 by 135 into 2, 270. So 300/270. So nothing but దీన్ని మనం సింప్లిఫై చేస్తే 10/9 meter per second square. ఇక్కడ స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, meter per second square యాక్సిలరేషన్. నెక్స్ట్ మనకి టైం కావాలి. సో ఫార్ములా v - u = at. సో ఇందులో మన వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v వాల్యూ 20, u వాల్యూ 10 = a వాల్యూ 10/9 into t. సో హియర్ 20 - 10 అంటే 10. సో 10 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి t = 9 seconds అని చెప్పేసి క్లియర్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఆల్సో ఈజీ ప్రాబ్లం, కాకపోతే రెండు ఫార్ములాస్ని యూజ్ చేయాలి. సో కొన్ని ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ చేస్తే ఇది కూడా మనకి ఈజీ అని అనిపిస్తుంది. నెక్స్ట్, 2 bodies of A and B of masses 1 kg and 3 kg. సో హియర్ మనకి యాక్చువల్గా ఇది కైనమాటిక్ కాన్సెప్ట్. సో మనకి మాసెస్ అనేవి ఏ విధంగానూ కనెక్ట్ కాదు. సో జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాస్ ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఇక్కడ మాసెస్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నీట్ ఎగ్జామ్ కదా, జస్ట్ మీ టెస్టింగ్ పర్పస్లో అలా ఇచ్చారు. ఓకే, సో యాక్చువల్లీ 2006 టైం అంటే అది యాక్చువల్గా నీట్ కాదు, AIPMT ఎగ్జామ్. జస్ట్ మనకి నేమ్ చేంజ్ అయిందని చెప్పేసి నేను ఇక్కడ నీట్ అని యూజ్ చేస్తున్నాను. సో డ్రాప్డ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 రెండు బాడీస్కి, ఫ్రమ్ హైట్స్ 16 meter and 25 meter రెస్పెక్టివ్లీ. సో ఒకటి 16 meter, ఇంకొకటి 25 meter హైట్ నుంచి బాడీస్ని రిలీజ్ చేస్తారు. ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై దెమ్ టు రీచ్ ద గ్రౌండ్ ఈజ్. సో మనకి టైం కావాలి, ఇక్కడ డిస్టెన్సెస్ ఉన్నాయి, డ్రాప్ చేశారంటే ఇనిషియల్ వెలాసిటీ 0. సో మనకి రేషియో ఆఫ్ టైం, వెలాసిటీస్ కాదు, రేషియో ఆఫ్ టైం అడుగుతున్నారు. సో ఇచ్చిన దాని ప్రకారంగా హైట్ 16 meter and 25 meter. సో డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ప్రకారంగా మనం ఫార్ములా కనుక చూస్తే
మనకి h ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్. ఇందులో మనకి ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి మనకి ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఓన్లీ హాఫ్ gt స్క్వేర్. సో దీన్ని యూజ్ చేస్తే మనం ఈజీగా టైం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒక ఫార్ములాని ఇక్కడ మనం డిజైన్ చేస్తే ఆ ఫార్ములా ద్వారా మొత్తం టోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 అని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ అని వస్తుంది. సో ఇక్కడ g అనేది కాన్స్టెంట్, సో g/2 టోటల్ ఒక కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి h టైం రిలేషన్ చూస్తే h ప్రపోర్షనల్ టు t స్క్వేర్ అవుతుంది. సో h ప్రపోర్షనల్ టు t స్క్వేర్ కాబట్టి h1/h2 ఈక్వల్స్ టు మనం ఇలా రాయొచ్చు, h1/h2 ఈక్వల్స్ టు t1/t2 హోల్ స్క్వేర్. బికాజ్ ఇది ప్రపోర్షనల్ కాబట్టి h1 ఈక్వల్స్ టు t1, h1 ప్రపోర్షనల్ టు t1 స్క్వేర్ అవుతుంది, అలాగే h2 ప్రపోర్షనల్ టు t2 స్క్వేర్ అవుతుంది. సో h1/h2 ఈక్వల్స్ టు t1/t2 హోల్ స్క్వేర్. కానీ మనకి టైమ్స్ రేషియో కావాలి. సో కాబట్టి స్క్వేర్ని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేసేస్తే ఫార్ములాలో మనకి t1/t2 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ h1/h2. ఓకే, సో నౌ ఫార్ములా డిజైన్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం అనేది చాలా సింపుల్ అయిపోతుంది. 1625 మన కన్వీనియన్స్ కోసమనే వాళ్ళు 1625 ఇచ్చారనమాట. రూట్ ప్రకారం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో రూట్ 16 4, రూట్ 25 5. సో 4/5 is the ratio. t1/t2 equals to 4/5. సో ఇక్కడ యూనిట్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం బై టైం గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రేషియో నాట్ హ్యావింగ్ ఎనీ యూనిట్. సో 4/5 is the answer. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్లీ ఎంత సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బేస్డ్గా ప్రాబ్లమ్స్ నేను డిజైన్ చేసిన. ఇప్పుడు వరకు మనం ఈ ఎస్ఎన్ బేస్డ్గా ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో నీట్ ఓల్డ్ పేపర్ ప్రాబ్లమే. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవింగ్ విత్ అన్ యాక్సలరేషన్ 4/3 meter per second square in the third second is. సో థర్డ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కావాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1. సో ఫార్ములాలో మొత్తం టోటల్ అన్నిని సబ్స్టిట్యూట్ చేయడమే ఇచ్చిన డేటా అంతా. సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు, అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అండ్ యాక్సిలరేషన్ 4/3 ఇచ్చారు. సో యాక్సిలరేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి థర్డ్ సెకండ్లో, సో n వాల్యూ 3. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే s3 థర్డ్ సెకండ్లో 0 ప్లస్ 1/2 ఇంటూ యాక్సిలరేషన్ 4/3 అండ్ 2n వాల్యూ 3 ఇంటూ, సో థర్డ్ సెకండ్, సో 3 ఇంటూ 2 6 minus 1. ఓకే, సో ఫైనల్లీ 6 minus 1 5, 5 into 4 20. So 20 2 divided చేస్తే 10, so 10/3 is the answer. So 10/3 meter third second లో ట్రావెల్ చేసే డిస్టెన్స్. Next problem. What will be the ratio of the distance moved by a freely falling body from rest in 4th and 5th second of journey? అంటే 4th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 5th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ యొక్క రేషియో కావాలట. సో ఓన్లీ మనకి మెన్షన్ చేస్తుంది ఫ్రీలీ ఫాలింగ్, సో ఇనీషియల్ వెలాసిటీ 0 అండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి యాక్సిలరేషన్ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏ వాల్యూ g అవుతుంది. సో రెండు మనం డిఫాల్ట్గా తీసుకోవాలి. సో ఎస్ఎన్ ఫార్ములా ప్రకారంగా u ప్లస్ a/2 ఆర్ 1/2 ఇంటూ a ఇంటూ 2n-1. ఇప్పుడు రెండు కేసెస్ కాబట్టి సో ఇక్కడ మనం డేటా ప్రకారంగా తీసుకోవాల్సింది u0 అండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యాక్సిలరేషన్, సో 10 meter per second square ఆర్ 9.8. అది అవర్ విష్, ఎలా తీసుకోవచ్చు. సో 4th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ s4 అనుకుందాం, అది u0 కాబట్టి. సో డైరెక్ట్గా 1/2 ఇంటూ a వాల్యూ 9.8 ఇంటూ 2 ఇంటూ 4th సెకండ్ n వాల్యూ 4 minus 1. అదే 5th సెకండ్ అయితే n ప్లస్లో జస్ట్ మనం 5 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ సేమ్, s5 ఈక్వల్స్ టు 1/2 9.8 సేమ్, 2 సేమ్, జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ 4 5 వస్తుంది అంతే. సో 2 ఇంటూ 5 minus 1, ఇది 2 ఇంటూ 4 minus 1. మనకి రేషియో ఆఫ్ జర్నీ కావాలి, సో డిస్టెన్స్ రేషియో కావాలి. సో అంటే s4/s5 కావాలి. సో వాల్యూస్ని మనం డివైడెడ్ బై చేస్తే s4/s5 ఈక్వల్స్ టు, సో వాటి వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మనకు 1/2 1/2 గెట్ క్యాన్సిల్, 9.8 9.8 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది
2 into 4, nothing but 8 minus 1, 7 by 9. So that is the answer. Next problem. A ball is dropped from a height raised platform at t equals to 0 starting from rest. So initial velocity 0 for the ball. After 6 seconds, another ball is thrown downwards from the same platform with a speed v. అంటే ఫస్ట్ ఒక బాల్ని జస్ట్ రిలీజ్ చేశారు ఇనిషియల్ వెలాసిటీ 0 కి, సో అది జస్ట్ ట్రావెల్ అవుతూ వస్తుంది. సో సెకండ్ బాల్ని కొంత వెలాసిటీతో త్రో చేస్తారట. సో అలా చేస్తే ద టూ బాల్స్ మీట్ ఎట్ t ఈక్వల్స్ టు 18 సెకండ్. సో 18 సెకండ్స్కి మీట్ అయినాయి. అంటే ఫస్ట్ది 6 సెకండ్స్లో రిలీజ్ చేసిన 6 సెకండ్స్ కంటే 12 సెకండ్స్లో రెండు మీట్ అయినాయి. సో ఫస్ట్ది రిలీజ్ చేసిన 6 సెకండ్స్ కదా, సెకండ్ బాల్ రిలీజ్ చేశారు. సో 12 సెకండ్లో రెండు మీట్ అయినాయి. చూద్దాం. సో మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v. సో ఎంత వెలాసిటీతో త్రో చేస్తే అది ఎగ్జాక్ట్గా 12 సెకండ్స్లో రెండు మీట్ అవుతాయి. యాక్చువల్గా 18 సెకండ్స్కి మొత్తం టోటల్ ద టూ బాల్స్ మీట్ ఎట్ 18 సెకండ్. అంటే ఫస్ట్ బాల్ ప్రకారంగా ఇది టైం. సో సెకండ్ బాల్ జస్ట్ 12 సెకండ్సే ట్రావెల్ చేసినట్టు. చూద్దాం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన v వాల్యూ ఎలా. సో దానికి ఫస్ట్ బాల్ రిలీజ్ చేశారు, సో అది ట్రావెల్ అవుతుంది. సో మనకి జనరల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఉంది కదా. సో ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ ఫ్రీలీ ఫాల్ కాబట్టి మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకోవచ్చు. సో టైం మనకి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, సో ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో మనకి s ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ అవుతుంది. సో ఫస్ట్ బాల్ ప్రకారంగా s1 ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో రెండోది మీట్ అయింది, సెకండ్ బాల్ కూడా దీన్ని మీట్ అయింది అంటే మనకు ఒక లాజిక్ ఉంది. అంటే సెకండ్ బాల్ కూడా సేమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయింది. సో ఫస్ట్ బాల్ ట్రావెల్ అయిన డిస్టెన్స్, సెకండ్ బాల్ ట్రావెల్ అయిన డిస్టెన్స్ రెండు సేమ్. సో ఆ పాయింట్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ s1 ఈక్వల్స్ టు హాఫ్ gt1 స్క్వేర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే, ఇక్కడ మొత్తం టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ మనకి 18 సెకండ్. సో t1 ప్లేస్లో 18 సెకండ్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి g వాల్యూ 10 కూడా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో g వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా మనం క్యారీ చేస్తూ చివరిలో కూడా g వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సెకండ్ బాల్ డీటెయిల్స్ చూద్దాం. ఫర్ సెకండ్ బాల్ ఇనిషియల్ వెలాసిటీ v. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ, సో v వాల్యూ అని అనుకుందాం. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద సెకండ్ బాల్ s2 అనుకుందాం. యాక్చువల్గా s1 s2 రెండు వాల్యూస్ సేమ్ అవుతాయి, బట్ మన ఫార్ములా ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ s2 ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో, సో టైమ్ టేకెన్ t2, వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ v and half g acceleration freely falling body. So with respect to the vertical projection, so acceleration అనేది g అవుతుంది. సో half g into time t2, so t2 square. సో ఇక్కడ t2 టైం అనేది మనకి 18 minus 6 అవుతుంది. సో ఆఫ్టర్ 6 సెకండ్స్ తర్వాత సెకండ్ బాల్ రిలీజ్ చేశారు కాబట్టి అది 12 సెకండ్ ట్రావెల్ అయినట్టు. సో మనం టైం t2 ప్లేస్లో 12 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ మనకి s2 ఈక్వల్స్ టు v ఇంటూ 12 ప్లస్ హాఫ్ g ఇంటూ t, నథింగ్ బట్ 12, సో 12 స్క్వేర్. ఇప్పుడు s1 s2 రెండిట్లకి ఎక్స్ప్రెషన్స్ డిజైన్ చేసాం. సో s1 అనేది హాఫ్ g ఇంటూ 18 స్క్వేర్, s2 అనేది v ఇంటూ 12 ప్లస్ హాఫ్ g ఇంటూ 12 స్క్వేర్. మనకు తెలుసు రెండు మీట్ అయినాయి అంటే రెండు ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్. సో ఇదర్ అది వర్టికల్ కాబట్టి మనం డిస్ప్లేస్మెంట్ అనే వర్డ్ యూస్ చేయడం అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద బాల్స్ సేమ్. సో s1 ఈక్వల్స్ టు s2. సో రెండు వాల్యూస్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే s1 s2. సో ఇక్కడ మనం డైరెక్ట్గా g గెట్ క్యాన్సిల్ చేసేయడానికి లేదు, ఇక్కడ ఇంటూ v ఇంకో టర్మ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ హాఫ్ g ఇంటూ 12 స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే అప్పుడు మనకి 12v ఈక్వల్స్ టు, సో ఈ రెండింటిలో మనం g/2 కామన్ తీయచ్చు. అప్పుడు 18 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. సో 12 స్క్వేర్ వాల్యూ 144, 18 స్క్వేర్ వాల్యూ 324. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ g వాల్యూ 10 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 10/2 5. సో ఫర్దర్ 324 మైనస్ 144 180 అవుతుంది. సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా వెలాసిటీ v ఈక్వల్స్ టు 74 మీటర్ పర్ సెకండ్. సో రిమైనింగ్ పార్ట్ క్యాలిక్యులేషన్. సో మీరు కావాలంటే దీన్ని క్యాలిక్యులేటర్తో జస్ట్ చెక్ చేయండి, లేదా ఓన్ ఎబిలిటీతో జస్ట్ ఒకసారి మీరు చెక్ చేసినా మీకు సరిపోతుంది. 74 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ బేస్డ్గా ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ రెండు ఈజీ ప్రాబ్లమ్స్ చెప్పి ఒక టఫ్ ప్రాబ్లం ఎలా ఉంటుందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో టూ లెంత్ అవుతుంది కాబట్టి వెరీ ఫ్యూ ప్రాబ్లమ్స్ తోటి నేను ఈ పార్ట్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇఫ్ ఏ బాడీ thrown with a velocity 20 meter per second vertically upward, find the maximum height traveled by the body. సో ఏదైనా బాడీని 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వర్టికల్గా పైకి విసిరితే ఎంత హైట్ రీచ్ అవుతుంది, ఇది క్వశ్చన్. సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా అది మనకు తెలిస్తే వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. సో u²/2g ఈజ్ ద మ్యాక్సిమం హైట్ ఫార్ములా. సో ఇనీషియల్ వెలాసిటీ 20 మెన్షన్ చేశారు. సో g వాల్యూ ఇవ్వకపోయినా మనం రఫ్గా 10 తీసుకోవచ్చు. సో దెన్ గివెన్ ఇనీషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. సో the maximum height hmax equals to 20 square u² 20 square by 2 into g value 10. So 20 into 20 nothing but 400 by 2 into 10. So 0 and 0 get cancelled. So then 40 by 2 nothing but 20 meter is the answer. So maximum height reached by the body if you throw with 20 meter per second, that is 20 meter. Next problem. If a particle thrown vertically upward with a velocity 10 meter per second, what is the time of flight? So time of flight అంటే మనం బాల్ని త్రో చేసాం 10 మీటర్ పర్ సెకండ్. సో అది పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందకి రావాలి. సో పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. అంటే టైమ్ ఆఫ్ అసెండ్, టైమ్ ఆఫ్ డిసెండ్. సో వర్టికల్గా పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, సో అంటే రెస్ట్లోకి వచ్చేలోపు ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుందో అది టైమ్ ఆఫ్ అసెండ్. అక్కడి నుంచి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి మన టైమ్ ఆఫ్ డిసెండ్. సో టైమ్ ఆఫ్ అసెండ్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెండ్ అనేది మనకి టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, సో ఆ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో ఇచ్చిన డేటా మనకి జస్ట్ 10 మీటర్ పర్ సెకండ్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది జస్ట్ 2u/g. టైమ్ ఆఫ్ అసెండ్ u/g, టైమ్ ఆఫ్ డిసెండ్ u/g. సో టోటల్ 2u/g. ఓకే, సో time of flight equals to 2 into u value 10 and g value 10. So 10 get cancelled, just very that easy problem. So that is 2 seconds. Okay, so in the easy problems you are so lucky in exam. Next, okay, little bit tough problem chudam. If a body thrown vertically upward with velocity u, what is the velocity of the particle at half of the maximum height? సో అంటే త్రో చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్కి వెళ్ళేసరికి ఎంత వెలాసిటీ ఉంటుంది. సో ఇది సింపుల్గా హాఫ్ ఆఫ్ ది హైట్ వెళ్ళింది కాబట్టి హాఫ్ ఆఫ్ ది వెలాసిటీ అని చెప్పేసి అనుకోకండి. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనేది లేదు. సో కాబట్టి u/2 అనేది ఆన్సర్ కాదు. ఓకే, సో మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ యాక్సిలరేషన్ ఉంది. సో ఇనీషియల్ వెలాసిటీ u అని మెన్షన్ చేశారు. సో ఇది మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది అంటే కనుక ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది, లేదంటే సర్టెన్ వెలాసిటీ. సో ఆ వెలాసిటీ మనకు కావాలి. సో ఇక్కడ వర్టికల్ అప్వర్డ్ కాబట్టి యాక్సిలరేషన్ a ఈక్వల్స్ టు -g. ఫ్రీలీ ఫాలింగ్ అయితే యాక్సిలరేషన్ g, వర్టికల్లీ అప్వర్డ్ అయితే కనుక యాక్సిలరేషన్ -g. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ ఎట్ ఎ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర కావాలి కాబట్టి v² - u² ఈక్వల్స్ టు 2as. ఇక్కడ టైం గురించి మెన్షన్ చేయలేదు. సో కాబట్టి v ఈక్వల్స్ టు u + at ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా. ఓకే, s ఈక్వల్స్ టు ut + ½ at² మీద కూడా మీకు డౌట్ రావచ్చు, ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేయకూడదని. సో అక్కడ ఫైనల్ వెలాసిటీ కాదు, ఫైనల్ వెలాసిటీ అనే టర్మ్ లేదు మనకి. ఒక ఫైనల్ వెలాసిటీ మీన్స్ ఎట్ అ పర్టికులర్ టైంలో మనకి వెలాసిటీ కావాలి. సో అది ఇక్కడ మాత్రమే ఉంది, 2 వెలాసిటీస్ ఉన్న ఫార్ములా. సో కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో v² - u² ఈక్వల్స్ టు 2as. సో ఈ ఫార్ములాలో సో ఇనీషియల్ వెలాసిటీ u². సో -u² ఇటు కనుక షిఫ్ట్ చేస్తే మనకు కావాల్సిన v కాబట్టి సో v² ఈక్వల్స్ టు u² + 2as. ఇప్పుడు ఇందులో s అనేది మ్యాక్సిమం హైట్, కానీ ఇచ్చిన డేటా ప్రకారంగా డిస్టెన్స్ ట్రావెల్డ్ హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్. సో కాబట్టి మనం ఇలా రాయొచ్చు. సో v² యాజ్ యూజువల్ ఈక్వల్స్ టు u² + 2 into a యాక్సిలరేషన్ అనేది -g into half of the maximum height. So half into, సో ఇచ్చిన డేటా ప్రకారం half of the maximum height, half into the maximum height అనేది u వెలాసిటీతో కనుక త్రో చేస్తే అది u²/2g, అందులో half of the value. ఓకే, సో ఇప్పుడు g గెట్ క్యాన్సిల్, అలాగే 2 కూడా గెట్ క్యాన్సిల్. సో మనకి రిమైనింగ్ అక్కడ మిగిలింది v² ఈక్వల్స్ టు u² -
u square by 2. సో అంటే 2g క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్ లో 2 మిగిలింది. సో u square by g. సో u square by 2. సో u square minus u square by 2 nothing but u square by 2. సో మనకి v square equals to u square by 2 అని వచ్చింది. సో therefore velocity v equals to u by root 2. This is the answer. Thank you.